హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా 2 నిమిషాల్లో గోధుమ పిండితో స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి చిన్న కప్పుతో 1.5 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం అంతా కరిగించుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. కావాలంటే ఎస్పీని షుగర్తో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా గీని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇదే విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా బెల్లం కరిగించుకున్న వాటర్ని స్ట్రైనర్తో వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలాగే 1 నిమిషం పాటు కలుపుతూ ఉన్నట్లయితే బాగా మిక్స్ అయిపోయి దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ స్వీట్ ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్వీట్ వచ్చేసి చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్లో చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్వీట్ చేతికి అతుక్కుంటూ ఉన్నట్లయితే కొంచెం గీని వేసుకొని చేతికి అప్లై చేసుకొని చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ బాదుషా షేప్లో తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తురిమిన ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఈ స్వీట్ పైన కొంచెం కొంచెం వేసుకోవాలి. గోధుమ పిండితో ఇలా స్వీట్ తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.